నాటకరంగం అభివృద్ధికి అల్లూరి సీతారామరాజు నాటక పరిషత్ కాకినాడ వారు చేస్తున్న కృషి అభినందనీయమని అంతర్జాతీయ కళాకారులు గుమ్మడి గోపాలకృష్ణ పేర్కొన్నారు. చిల్డ్రన్స్ థియేటర్ను ప్రోత్సహించి వర్తమాన నాటకరంగ కళాకారులను తీర్చిదిద్దుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ ఆధ్వర్యంలో కాకినాడ సూర్యకళా మందిరంలో గురువారం రాత్రి 24వ ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటకాల పోటీలను అంతర్జాతీయ కళాకారులు గుమ్మడి గోపాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజానికి నాటకాల అవసరం ఎంతో ఉందని అన్నారు. అమెరికా వంటి దేశంలో చిన్నారులకు విద్యతో పాటు ఒక రంగంలో శిక్షణ ఇస్తారన్నారు. నాటికలలో నటించేందుకు చిన్నారులు కరువైపోయారన్నారు. ఒకప్పుడు చిన్నారులు లేకుండా నాటికలు ఉండేవి కాదన్నారు. రచయితలు కూడా చిన్నారులకు పాత్రలు కల్పించి రాసేవారన్నారు. నేడు తమ పిల్లలను నాటక రంగానికి పంపేందుకు తల్లిదండ్రులు ముందుకు రావడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ నాటక పరిషత్ సమాఖ్య అధ్యక్షులు బుద్దాల వెంకటరామారావు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ సేవలను కొనియాడారు. అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ ప్రధాన కార్యదర్శి పంపన దయానందబాబు మాట్లాడుతూ తమ పరిషత్ ఆధ్వర్యంలో చిన్నారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. అనంతరం నాటక కళా పరిషత్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పరిషత్ గౌరవ అధ్యక్షులు కర్రి భామిరెడ్డి, అధ్యక్షులు కర్రి అచ్యుతరామారెడ్డి, వాడ్రేవు సుందర్రావు, కాకినాడ క్షత్రియ పరిషత్ అధ్యక్షులు అడ్డూరి భాస్కర్ రామకృష్ణంరాజు, మేజర్ జ్యోతుల వెంకట ప్రసాద్, కళా పరిషత్ ఉపాధ్యక్షులు ఎస్వీఎస్ఎన్ మూర్తి, ఎస్వీఆర్ బాపిరాజు, పోటీల న్యాయ నిర్ణేతలు, కళాకారులు, కళాభిమానులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం అనకాపల్లి శ్రీ షిరిడి సాయి కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ వారిచే ప్రదర్శించబడిన మలిసంధ్య నాటిక భార్యాభర్తల అనుబంధంపై అందరినీ ఆలోచింపచేసింది. సీతారామరాజు గారు ఘంటసాల గారు, నెక్స్ట్ మళ్ళీ కాటంబర్ గారు, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ముఖ్యంగా చిల్డ్రన్స్ థియేటర్ ఇట్ ఈస్ ఏ గ్రేట్ కాన్సెప్ట్ అండ్ నాటక రంగానికి పట్టుదమ్మ లాంటి కాన్సెప్ట్. అందుకనే ఆ కాన్సెప్ట్ని డెవలప్ చేయడం, చిల్డ్రన్ థియేటర్ అనేది మనకు ఇంపార్టెంట్ అండ్ వెరీ ఎసెన్షియల్ అనమాట. చిల్డ్రన్ థియేటర్ కంపల్సరీ కావాలి. ఆ ట్రైనింగ్ సెంటర్స్ కూడా మన గవర్నమెంట్ నుంచి ఎంతవరకు సహకారం దొరుకుతుందో అవన్నీ కూడా మనం సాధించుకుందామని థియేటర్ డెవలప్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంట్రెస్టెడ్ పర్సన్ అయినా, అలాగే కొందుల దుర్గేష్ గారు కూడా ఆయన నటుడు, సాహిత్యము, సంగీతం, నాటకం పట్ల అభినవేశమైన వ్యక్తి మంత్రిగా రావడం, కాబట్టి ఇవన్నీ కూడా శుభసూచనలుగా భావిస్తూ ఉన్నాం. కూడా మరి 24 సంవత్సరాల నుంచి రాష్ట్రంలోనూ కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రవాస ఆంధ్రుల్ని తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాలను రక్షించే ఎందరో విశిష్టమైన వ్యక్తుల్ని ఈ వేదిక ద్వారా సత్కరించడం జరుగుతుంది. అంతేకాకుండా తాము స్వాతంత్ర యోధుడిగా ఒకరోజు అల్లూరి సీతారామరాజు విగ్రహం కడప హై స్కూల్లో, అలాగే కాకినాడ పట్టణంలో పెట్టడం జరిగింది. అలాగే అమర గాయకులు ఘంటసాల గారి విగ్రహం కూడా అల్లూరి సీతారామరాజు గారు కళా పరిషత్ ఆధ్వర్యంలో నెలకొల్పడం జరిగింది. ఇప్పుడు వారు భవిష్యత్తులో మరి సర్ ఆర్థర్ కాటన్ విగ్రహాన్ని కూడా నెలకొల్పడానికి సంకల్పించారు. వారి యొక్క సంకల్పం మరి సిద్ధి జరగాలని, వారి ఆశయం నెరవేరాలని కోరుకుంటున్నాను. అలాగే నాటక రంగానికే కాకుండా సంగీత రంగం, సాహిత్య రంగం ఇటుదికంగా వర్ధమాన కళాకారులు మరి విరాజింపజేసే ఉద్దేశంతో పంపన దయానందబాబు గారు చిల్డ్రన్స్ ఆర్ట్ థియేటర్ ఏర్పాటు చేసి వారి కుటుంబ సభ్యులను కూడా, వారి మనవళ్ళను కూడా మరి నటుడిగా తీర్చిదిద్దారు. అటువంటి గొప్ప సంకల్పం అన్ని చోట్ల రావాలి. భావి భారత పౌరులు కూడా నటులుగా కళలను ఆదరించండి, కళాకారులను గౌరవించండి, నాటకాన్ని వీక్షించండి, నాటకాన్ని బ్రతికించండి. ఇంతకంటే ఏమీ చెప్పలేము. గత 40 సంవత్సరాల నుంచి కూడా నాటకాన్ని సంస్కృతిపరంగా ఏం చేయాలో ఆ విధంగా సీతారామరాజు కళావేదిక చేస్తుంది. గత 23 సంవత్సరాలుగా కూడా నాటక పరిషత్తుని కాకినాడలో ప్రప్రదంగా ఏర్పాటు చేయడం, ఈ సంవత్సరం 24వ నాటకోత్సవాన్ని నిర్వహించుకోవడం, పెద్దలు ఆహ్వానించినటువంటి పెద్దలు గుమ్మడి గోపాలకృష్ణ గారు, అలాగే బుద్దాల వెంకటరామారావు గారు, అలాగే మన కాకినాడ రాజకీయ ప్రతినిధులు అందరినీ కూడా ఆహ్వానించాం. అందరూ వస్తున్నారు. ఈ రోజున రాజకీయంగా ఎంత ఒత్తిడిగా జరిగిపోతున్నారో అందరికీ తెలిసినటువంటి విషయమే. తప్పకుండా వారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క అన్నీ కూడా ఈ సంస్థకి లభిస్తాయి. మీరు ముందుకు వెళ్ళండి మాకు చెప్పడం జరిగింది. అంచేత ఈ 4 రోజులు కూడా ప్రేక్షకులు 50 మంది ఇచ్చేసి ఈ
నాటకాన్ని వీక్షించి ఆదరిస్తారని సభాముఖంగా మీ అందరి సమక్షమున ఒక వ్యవస్థాపక కార్యదర్శిగా మీ అందరినీ కోరుతూ ధన్యవాదాలు తెలుసుకున్నాను.